సార్ ఇప్పుడు 'తండేల్' మూవీలో మీరేసిన సెట్స్ అంటే లైక్ డ డైరెక్టర్ చెప్పినప్పుడు నాకిలా గావాలి అన్నప్పుడు, ఒకవేళ మేబీ ఆ రోజు షూటింగ్ జరిగినా లేకపోతే అది మళ్ళీ సీన్ సరిగ్గా రాకపోయినా, లేకపోతే సెట్ అంతా తీసేసి, హ్మ్. మళ్ళీ కొత్త సెట్ వేసే అలాంటివేమైనా జరిగినాయా సార్? లేదండి. అలాంటియేం జరగలేదు. ప్రతీదీ ప్లాన్డ్‌గా చేసామండి. ఓకే. ప్రతిదీ చందు గారు క్లియర్‌గా నా సినిమా ఇది అని చెప్పారు. ఆ సినిమాలో ప్రాపర్ ఒక డీటెయిలింగ్ ఉందండి. సినిమాలో ఒక గ్రాఫ్ ఉందనమాట. ఫస్ట్ హాఫ్‌లో ఏమొస్తుంది, లేయర్‌ల వైస్ ఉంటదనమాట. ఒక ప్రాపర్ ఒక లైట్ హౌస్ ఉంటదండి. లైట్ హౌస్ దగ్గర సినిమా స్టార్ట్ అవుద్ది. హ్మ్. లైట్ హౌస్ సెట్ బిల్డ్ చేసాం. అక్కడి నుంచి ఫిషర్‌మెన్ కమ్యూనిటీకెళ్తాం. అది సెట్ బిల్డ్ చేసామండి. ఓకే. అక్కడి నుంచి బోట్‌లో షూట్ చేసాం. బోట్ కూడా సెట్ బిల్డ్ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్ జైలుకెళ్ళాం. హ్మ్. పాకిస్తాన్ జైలు కంప్లీట్ సెట్ బిల్డ్ చేసాం. ఎలా సార్ అసల? తిరిగి అంటే తిరిగి మళ్ళీ లైట్ హౌస్‌కే వస్తుంది సినిమా. ఓకే. అలాగా కంప్లీట్ 80% సెట్‌లో షూట్ చేసిందండి. 80% బట్ ఎక్కడ గాని మూవీ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది సెట్ అని చెప్పలేకపోతున్నారు. అది పెద్ద సక్సెస్ అనమాట. యెస్ సార్. హ్మ్. ఆ ఘనత నిజంగా మీకే హ్మ్. దక్కింది. థాంక్ గ్రేట్ యూ. జాబ్ సార్. వెల్ థాంక్ డన్. యూ. థాంక్ యూ. సార్ ఇప్పుడు అంటే ఈ సముద్రం, లేకపోతే పాకిస్తాన్, ఈ పడవలు, షిప్‌లో ఈ బోటింగ్స్ ఎలా సార్ ఇదంతా అంటే ఇంత ఆహ్, వర్క్ చేయడం అంటే మ్యాన్ పవర్ గాని, మీ క్రియేటివిటీ గాని ఒక్కరు మిస్టేక్ చేసినా అవునండి. సీన్ అంతా పోయినట్టే. సో, ఎలా తీసుకుంటారు? అంటే మీ కేరింగ్ ఎలా ఉంటుంది? మెయిన్ మనకు టఫ్ ఎక్కడంటే అండి ఏదన్నా మనకు స్క్రిప్ట్ పరంగా చాలా ప్రాపర్‌గా ఉందండి. దీనికి ఛాలెంజెస్ ఏంటంటే ప్రొడక్షన్ హౌస్, మా టీమ్ అండి. ఇందులో మెయిన్ అంటే ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ అండి. హ్మ్. గీతా ఆర్ట్స్ అనగానే మనకు బడ్జెట్ ఇష్యూస్ ఉండవనమాట. బడ్జెట్ గురించి మనం ఫైట్ చేయడము, ఇది కావాలి, అది కావాలనేది. వాళ్ళే మనకి ఏం చేస్తున్నారు, మనం ఏమైనా తక్కువ చేస్తున్నామా చెక్ చేస్తుంటారనమాట. ఓకే. ఈవెన్ బన్నీవాస్ గారు బడ్జెట్ అనేది చెప్పేవాళ్ళు. మన బడ్జెట్ పరిధి ఇది, ఇందులో చేయాలని చెప్పేవాళ్ళు. కానీ వన్స్ వర్క్‌లోకెళ్ళిన తర్వాత బన్నీవాస్ గారు ఎంటర్ అయిన తర్వాత ఇదేంటి, ఇది మనం తక్కువ చేస్తున్నాం. మళ్ళీ ఇది మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది కూడా కావాలి అని బన్నీవాస్ గారే మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళారనమాట. ఓకే. అంటే బన్నీవాస్ గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బడ్జెట్ పెరుగుతూ వెళ్ళింది తప్ప, ఇక్కడ అంటే రెగ్యులర్‌గా అన్ని సినిమాలకి మనం ఫైట్ చేయాలి. ఇక్కడ ఆ ఫైట్ చేసే అస్సలు అవకాశం లేదు. ఓకే. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంక ఎక్స్ట్రార్డినరీ మనకు ఒక పెద్ద సపోర్ట్ అనమాట. తర్వాత ఛాలెంజ్ వచ్చి టీమ్ అండి. అంటే ప్రాపర్ టీమ్ ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఎగ్జాక్ట్‌లీ నా సార్. దగ్గర ఉన్న టీమ్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. అంటే నేను కష్టపడేదానికన్నా నేను జస్ట్ ఓన్లీ ఐడియానే పెడతాను. నా దగ్గర ఉన్న టీమ్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ మా నాకు నా ఇప్పుడు నాతో పాటు ఒక ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశారండి నాని అని. హ్మ్. తను చాలా ఎక్స్ట్రార్డినరీ వర్క్ అనమాట. తర్వాత కృష్ణ అని ఒకతను వర్క్ చేశాడు. తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు వర్క్ చేసిన తర్వాత నా దగ్గర కార్పెంటర్స్ అండి. హ్మ్. గోవింద్ అని ఒక కార్పెంటర్ ఉంటాడండి. నా మూవీస్ కన్నా అతనే చేస్తాడు. హ్మ్. ఇంక వెరీ హార్డ్ వర్క్ అనమాట అండి. చాలా తక్కువ టైంలో చాలా ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేస్తాడు. తర్వాత మీకు కార్వింగ్స్ గాని అవన్నీ రావాలంటే మోల్డింగ్ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. ఆ! చెన్నై అని ఒకతనున్నాడండి. హ్మ్. అతను చాలా టూ గుడ్ అండి. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సను. అలాగా ఒక పెయింటింగ్ టెక్స్చర్ బావుంటేనే మీకు రియలిస్టిక్‌గా ఉంటదండి. ఇప్పుడు మీకు ఈ సినిమాలో లైట్ హౌస్ చూస్తే ఆ టెక్స్చర్‌లోనే ఒక డీటెయిలింగ్ ఉంటదండి. ఓకే. ప్రాపర్ ఒక యాంటిక్‌లా ఉంటదనమాట. మహేష్ అని ఒక పెయింటర్ ఉన్నాడండి. హ్మ్. అతను ఎక్స్ట్రార్డినరీ వర్క్ అండి. అంటే మీకు ఇంకా ఒక హాలీవుడ్ సినిమాకి మనం అవుట్‌పుట్ ఇవ్వాలంటే మన దగ్గరే మన లోకల్‌లోనే ఇంత టాలెంటెడ్స్ ఉన్నారనేది తెలుగోళ్ళు ఆ! వీళ్ళందరూ. హ్మ్. మీకు అప్పుడప్పుడు మనకి హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అని ఇప్పుడు 'నాని' అవును గారి సార్. మూవీ హిట్ మూవీ హ్మ్. హ్మ్. చేస్తున్నాడండి. కొరియోగ్రాఫర్ హాలీవుడ్ నుంచి వచ్చారు. వాళ్ళు మన టీమ్ వర్క్ చూసి చాలా షాక్ అవుతున్నారన్నమాట. చాలా తక్కువ టైంలో ఇంత క్వాలిటీ మీరు ఎలా చేస్తున్నారు? హ్మ్. ఇదే మాకు హాలీవుడ్‌లో అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. చాలా ఎక్కువ టైమ్ టేకింగ్ ఉంటదంట. అంటే అంత మంచి టీమ్ ఉన్నారండి. ఈ 2 నాకు చాలా హెల్ప్ అయ్యాయండి ఈ సినిమాకి. ఓకే. చాలా అందుకని చాలా కూల్‌గా ఈ సినిమాని ఫినిష్ చేయగలిగానన్నమాట. బట్ 'శ్రీనాగేంద్ర' గారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. హ్మ్. అంటే ఎందుకంటున్నానంటే, మామూలుగా ఏదైనా ఆడియో లాంచ్‌కి 'పవన్ కళ్యాణ్' గారు అందరికి పేరు పేరున అలా చెప్తున్నట్టు అవును. బేసిక్‌గా మీరు చెప్పక్కర్లేదు. అవును. అంటే అవును. మీరే మెయిన్ పిల్లర్ హ్మ్. గాబట్టి. బట్ ఈవెన్ మీరు ఇక్కడున్నా గాని ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి చెప్పారు. అవును. చాలా చిన్న పిల్లల మనస్తత్వం కూడా చెప్పాలండి అసలు. అది. మనం ఎందుకంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి గదా! హ్మ్. అందరి క్రెడిట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా మోటివేషన్ ఉంటది. ఎందుకంటే చాలా కష్టపడతారండి. అది డబ్బుతో మనం వాళ్ళని సరిపెట్టకూడదు. క్రెడిట్ అంటే సినిమా ఫీల్డ్‌లో చాలా మందండి. మనకు డబ్బు అనేది చూసుకుంటే డబ్బు కన్నా ఎక్కువ పని చేస్తామండి. ఓకే. ఎవ్రీ టెక్నీషియన్ మీకు 4:00, 5:00 నిద్ర లెగుస్తారండి. మళ్ళీ ఇంటికెళ్ళేసరికి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చండి. ఈవెన్ ప్రొడక్షన్ బాయ్స్ గాని, లైట్ మెన్స్ గాని వాళ్ళకు స్టోరీ తెలీదు. అంటే మనకంటే కథ తెలుసు ఇలా వస్తదని కాబట్టి ఎక్కువ కష్టపడుతుంటాం. వాళ్ళకి షూట్ చేసే టైంలో ఏం జరుగుతుందో తెలీదు. అంత హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ చూడండి. చాలా బోరింగ్‌గా ఉంటది ఆళ్ళకి. హ్మ్. అట్లాంటిది అది చాలా హార్డ్ వర్క్ అనమాట. వాళ్ళకి కూడా క్రెడిట్‌లో మనం కొంచెం షేర్ ఇచ్చామనుకోండి,
ఆ బోర్ ఫీల్ ఉండదు, మళ్ళీ ఎనర్జీ ఉంటుంది, ఓకే. మోటివేషన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది.